హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం బొబ్బర పప్పు వడలు తయారు చేసుకుందాం. తయారు చేయుటకు కావలసిన పదార్థాలు చూద్దాం. బొబ్బర పప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, ఆయిల్. ముందుగా బొబ్బర పప్పును తీసుకుని 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. బొబ్బర పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బొబ్బర పప్పును పొట్టు మొత్తం పోయేంత వరకు కడగనవసరం లేదు. పొట్టుతో ఉన్న టేస్టీగానే ఉంటాయి. కొద్దిగా శనగపప్పు అరగంట ముందు నానబెట్టుకోవాలి. కడిగిన బొబ్బర పప్పును మిక్సీ జార్లో వేసి కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని చేతితో అద్ది ఆయిల్లో వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో అయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకవు. సిమ్లో అయితే ఆయిల్ పీల్చేస్తాయి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సో సింపుల్గా వడలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.